సొల్లు కబుర్లు చెప్పమంటే అబ్బా కొడుకులు మించిన వాళ్ళు ఈ దేశంలో ఉండరు. ఒక ఆయన విశాఖపట్నంలో కూర్చొని నిన్న సొల్లు వాగుడు వాగుతున్నాడు. ఇంకొక ఆయనేమో అక్కడ లండన్లో కూర్చొని మామూలు సొల్లు కాదు. మీరు రాష్ట్రానికి ఒక్కటంటే ఒక కంపెనీ తేలా. సింగపూర్ పోయారు, ఒకళ్ళు రాల కంపెనీ వాళ్ళు. సింగపూర్ వెళ్ళారు, డబ్బులు బొక్క. దావోస్ పోయారు, డబ్బులు బొక్క. 100 కోట్లు తగలేస్తూ ఉన్నారు పేపర్ల యాడ్లకి, ఈడకి తిరుగుళ్ళకి, మీ తిరుగుళ్ళకి, స్పెషల్ ఫ్లైట్లకి. ఒక్కడంటే ఒక కంపెనీ రాడు. ఎందుకు వస్తారు మీ మొహం చూసి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేబుల్ గవర్నమెంట్ కాదని వాళ్ళకి తెలుసు. ఈ ప్రభుత్వం స్టేబుల్ గవర్నమెంట్ కాదని వాళ్ళకి తెలుసు. ఈడకు ఉన్న కంపెనీలే తరలిపోతున్నాయని వాళ్ళకి తెలుసు. మొన్నటికి మనం నెల్లూరులో చూసాం కదా, మిదాని నాల్కో వాళ్ళకి సంబంధించినటువంటి అల్యూమినియం ఏదైతే వెళ్ళిపోయింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోతుంటే ప్రైవేట్ సంస్థలు ఏముంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి? దీనికి చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటాం. ఏపీలో 1140 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇప్పుడు గుర్తొచ్చిందా? 1140 కిలోమీటర్ల సముద్రం ఉంది ఏపీలో అని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయన ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండేటట్టుగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపడితే ఇప్పుడు గుర్తొచ్చింది నీకు. అమ్మో, ఆంధ్రప్రదేశ్లో 1140 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ప్రతి 50 మీటర్లకు ఒక పోర్టు, గంటలో చేరుకునేలా విమానాశ్రయాలు అందుబాటులోకి తెస్తాం. వచ్చే ఆగస్టు నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో సముద్రం లేదేమో. అప్పుడు సముద్ర తీరం 1140 కిలోమీటర్లు, ఇప్పుడు 1140 కిలోమీటర్లు. కొత్తగా సముద్రాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెట్టలేదు కదా అక్కడ.